జస్ట్ 1 వీక్ లోనే 2 డిఫరెంట్ జానర్ కి సంబంధించిన సినిమాలతో మన ముందుకు వచ్చారు మన శ్రీ విష్ణు గారు. ఫస్ట్ ఏమో కామెడీ ఎంటర్టైనర్ అండ్ ఇప్పుడేమో కంప్లీట్ దానికి ఆపోజిట్ గా ఒక క్రైమ్ థ్రిల్లర్. మరి ఈ మృత్యుంజయ అనే క్రైమ్ థ్రిల్లర్ నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది గైస్. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది. ఎందుకంటే రీసెంట్ గా మన శ్రీ విష్ణు గారిని కామెడీ జానర్ లో చూసి ఆయన నుంచి ఒక సీరియస్ అండ్ ఎంగేజింగ్ మూవీ అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ బేసిక్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో ఒక న్యూస్ పేపర్ లో వర్క్ చేస్తుంటాడు. తనకి ఎప్పటికైనా ఒక క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని ఉంటది. కానీ తను చేసే పని ఏంటంటే ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్లి ఏదో ఒకటి చేసి ఆ న్యూస్ ని తను వర్క్ చేసే పేపర్ లో హెడ్ లైన్ గా వేయడం. మరి అలాంటి వర్క్ చేసే తను సేమ్ అలానే ఒక చావింటికి వెళ్ళిన తర్వాత అక్కడ తన లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది గైస్. ఎందుకంటే మన శ్రీ విష్ణు గారి ఆ గెటప్స్ అవన్నీ కూడా నాకు చాలా కొత్తగా అనిపించాయి. ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి సినిమా కంప్లీట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా మారిపోతుంది. నాకు స్పెషల్ గా ఆ సెకండ్ హాఫ్ మొత్తం కూడా హీరో విలన్ మధ్యలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంటది. అది మాత్రం చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా నాకైతే బాగా నచ్చింది గైస్. మీరు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. లేక ఆల్రెడీ మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి.